హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ వీడియోలో మనం పార్ట్ 1 వీడియోలో టూల్స్ ఆప్షన్ గురించి అయితే నేర్చుకున్నాం. సో అలాగే సెకండ్ పార్ట్ వీడియోలో మనం ఎఫెక్ట్స్ ఆప్షన్ గురించి కూడా నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యూటీ ఆప్షన్ గురించి అయితే నేర్చుకుందాం. ఏమేమి ఉంటాయి, అందులో యూజెస్ ఏంటి, ఎలా వాడాలని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఈ ఆప్షన్ అనేది చాలా బాగుంటుంది. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో బ్యూటీ ఆప్షన్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇన్ని టూల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆటో అనమాట. ఆటో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా అదే ఒక బ్యూటీ ఆప్షన్లో ఏదైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయో బ్యూటీ ఆప్షన్లో ఆప్షన్స్ అన్నీ కలిపేసి ఆటోమేటిక్గా అదే ఇమేజ్ అనేది ఎడిట్ చేస్తుంది అనమాట. సో ఇదైతే పెద్ద యూజ్ ఉండదు, అంత బాగా అయితే ఎడిట్ చేయదు. సో అదైతే యూజ్ అయితే ఉండదు మనతో. నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫేస్ ఆప్షన్ అనమాట. మన ఫేస్ అనేది రీసైజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ బుగ్గలు చిన్నగా ఉన్నా, దవడలు చిన్నగా ఉన్నా కొంచెం లావు చేసుకోవచ్చు. ఒకసారి మీరు వీడియోలో చూసినట్లయితే, స్క్రీన్ మీద చూసినట్లయితే మీరు చూడొచ్చు. ఇట్లా ఫేస్ని అబ్జర్వ్ చేయండి. సో కిందికి కొంచెం షేపింగ్ అనేది అవుతుందన్నమాట. సో మీరు జూమ్ చేస్తాను ఫోటో అనేది. సో చూడొచ్చు, ఇట్లా దవడలు కొంచెం కిందికి మీదికి వేసుకోవచ్చు. అండ్ హెడ్ని కూడా, సో ఇట్లా గెడ్డంని కూడా కొంచెం కిందికి మీదికి అట్లా చేసుకోవచ్చు. అంటే రీషేప్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫేస్. అంటే కొందరిది చిన్నగా ఉంటాయి కదా ఫేస్, అలా రీసైజ్ అయితే చేసుకోవచ్చు హెడ్ని మొత్తం ఫేస్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నోస్ అనమాట. ముక్కును కూడా పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. కేసీఆర్ ముక్కు లెక్క, చంద్రబాబు ముక్కు లెక్క అట్లా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇట్లా ఇందులోనే మళ్ళీ ఒక ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. కిందికి మీదికి పక్కకి సైడ్కి, ఒక సైడ్కి ఇట్లా. ఒకసారి మీరు చేస్తే మీకు అర్థమైపోతుంది. ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది, ఒక ఐడియా అనేది వస్తుంది మీకు. సో నేను చెప్పేది మొత్తం మీరు ట్రై చేస్తే మీకు ఇంకా తొందరగా నేర్చుకోనికైతే మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐ ఉంటుంది, ఐస్ ఉంటుంది. సో సేమ్ కళ్ళు కూడా ఇట్లా జరుపుకోవడం, కొంచెం పెద్దగా చేసుకోవడం, కళ్ళు కూడా పెద్ద చిన్న చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఇట్లా చిన్న చేసుకొని మొత్తం చైనీస్ వాళ్ళకి అయిపోయినా చూడవచ్చు మీరు. సో మొత్తం చిన్ని కళ్ళు అయిపోయినాయి అట్లా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్స్ అన్నీ ట్రై చేస్తే, నేను చెప్పిన వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 ట్రై చేశారు అనుకుంటున్నాను. అట్లనే ఇది కూడా ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఏది ఇట్లా వాడాలని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. ఇట్లా ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ అనేది ఈ ఫేస్ రీసైజ్ ఆప్షన్లో. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్లో కూడా అంతే, ఐబ్రోస్ కిందికి మీదకి ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఇట్లా అన్నట్టు. సో చూడొచ్చు మీరు, ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ అయితే మీరు ఒకసారి ట్రై చేస్తే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. చూపించడం కన్నా మీకు చేస్తే మీకు ఐడియా వస్తుంది కదా. సో ఈ ఆప్షన్ అయితే అర్థమైపోయింది అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వింకిల్ ఫ్రెండ్స్. వింకిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఏదైతే ఫేస్ మీద ముడతలు ఉంటాయి, లైన్స్ అంటే ముసలాళ్ళకి వస్తాయి చూడండి అట్లా. సో మీరు చూడొచ్చు, ఆల్రెడీ చూడొచ్చు ఇట్లా లైన్ బుగ్గ దగ్గర నాకు ఏదైతే లైన్ ఉందో అది కవర్ అయిపోయింది చూడొచ్చు మీరు. సో ఇట్లా కవర్ చేస్తుంది అనమాట, మొత్తం ఒక లెవెల్లో చేసేస్తుంది స్మూత్గా. సో స్మూత్గా కాదు, ఒక లెవెల్లో చేస్తుంది, ముడతలు రానియకుండా. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్మూత్ అనమాట. ఇది చాలా అయితే యూజ్ అవుతుంది, మన స్కిన్ స్మూత్నెస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది. సో మేము చూపిస్తాను చూడండి. సో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆల్రెడీ అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది, అదైతే మొత్తం ఎరేజ్ చేసుకుంటున్నాను. ఎరేజ్ చేసుకున్నాక జూమ్ చేసుకొని, సో స్మూత్నెస్ ఎక్కడెక్కడైతే మనకి పింపుల్స్ టైపు ఎట్లయితే కావాలో, స్కిన్ డ్రైగా ఉందో అక్కడ స్మూత్నెస్ కొంచెం పెంచుకొని, సో ఇట్లా బ్రష్ చేసుకుంటే, సో వీడియోని కొంచెం ఫాస్ట్ మోషన్లో పెట్టాను చూడొచ్చు మీరు, బిఫోర్ ఆఫ్టర్. సో ఇట్లా వేసుకోండి. ఒకసారి మీరు ఫోటో పెట్టి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇట్లా స్మూత్ అయితే అవుతుంది అనమాట. ఈ ఆప్షన్ అయితే మంచిగా ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ బ్యాగ్ అంటే మీకు అందరికీ తెలుసు, క్యారీ బ్యాగ్ అంటాం కదా కళ్ళ కింద. సో అదనమాట. సో ఇట్లా లైన్స్ ఏదైతే ఉన్నాయో కవర్ చేస్తుంది చూడొచ్చు, బిఫోర్ ఆఫ్టర్. సో ఈ విధంగా అయితే కవర్ చేస్తుంది, మీరు చూడొచ్చు కళ్ళ కింద. సో డార్క్ సర్కిల్స్ అంటారు కదా, అవి కూడా పోతాయి అనమాట. ఒక మంచి ఆప్షన్ ఇది కూడా. సో పెద్ద అయితే యూజ్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ పిక్స్, ఇది కూడా ఆటో ఎడిట్ అనమాట. అదే ఎడిట్ చేసుకుంటుంది ఫేస్లో మొత్తం. సో ఇది కూడా అంత పెద్ద అవసరం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్లమిష్ ఆప్షన్ అనమాట. బ్లమిష్ ఫిక్స్ అంటే ఏంటంటే మనకి ఫేస్ మీద అయితే పింపుల్స్ ఏమైనా ఉంటాయి కదా, మచ్చలు పింపుల్స్ ఏమైనా ఉంటాయి కదా, అయితే రిమూవ్ చేస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. సో జూమ్ చేసుకొని, సో మన ఫేస్ మీద ఏదైతే మనకి పింపుల్స్ కానీ ఇట్లా మచ్చలు కానీ ఏమైనా ఉంటే అక్కడ ఇట్లా ట్యాప్ చేయాలి. జస్ట్ ఒక ఫింగర్తో ఇట్లా ట్యాప్ చేస్తే మొత్తం పోతాయి అనమాట. సో ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను మొత్తం ట్యాప్ చేసి మీకు. సో ఈ విధంగా బుగ్గలు కాడ ఏదైనా పింపుల్స్ ఉంటాయి కదా, మనకి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అక్కడ పింపుల్స్ మీద ట్యాప్ చేస్తే పింపుల్స్ అని రిమూవ్ అయిపోతాయి అనమాట. మొత్తం స్కిన్ అనేది స్మూత్ అవుతుంది, ఒకటే లెవెల్లో అయిపోతుంది అనమాట. చూడొచ్చు మీరు, బిఫోర్ ఆఫ్టర్ అవ్వండి. సో కనిపిస్తుంది అనుకుంటా మీకు చేంజ్ చేసి. ఒకసారి మీరు చేస్తే ఇంకా మీకు అర్థమైపోతుంది. సో దీంట్లో మళ్ళీ సైజు కూడా పెంచుకోవచ్చు, మన బ్రష్ సైజు కింద.
సో బ్రష్ మీద క్లిక్ ఇస్తే సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతే మనకి ఏంటంటే స్కిన్ టోన్ అన్నమాట. స్కిన్ టోన్ వచ్చేసి మనకి ఫేస్ అనేది స్కిన్ అనేది మనం వైట్ చేసుకోవచ్చు అనమాట. సో నల్లగా వైట్గా కొంచెం ఇంకా వైట్గా చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు ఆటోగా సెలెక్ట్ చేసేసుకుంటుంది అది. సో ఆటో అయితే మొత్తం ఎరేజ్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్. సో ఫస్ట్ అయితే ర్యాండమ్గా సెలెక్ట్ చేసి సో మనకి ఏదైతే కలర్ అయితే మనకు సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక బ్రష్ ఏదైనా పెంచుకొని జస్ట్ ఇట్లా డ్రా చేసుకోవడమే. చూడొచ్చు ఇట్లా వైట్ అనేది అవుతుంది అన్నమాట స్కిన్ టోను. సో ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. కింద స్కిన్ టోన్స్ అనే కొన్ని కలర్స్ ఇస్తుంది. ఏ వైట్ కావాలి మీకు అని చెప్పేసి, నల్లగా కావాలా, మొత్తం నల్లగా కావాలంటే కూడా ఇట్లా అవుతుంది ఫేస్ అనేది మొత్తం కర్రగా. సో ఇట్లా వైట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా మంచి యూజ్ ఉంటుంది. సో నేను లాస్ట్లో మళ్ళీ చెప్తాను ఏ ఆప్షన్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు ఇందులో అని చెప్పేసి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హెయిర్ కలర్ అనమాట. హెయిర్ కలర్ ఆప్షన్ క్లిక్ చేయగానే అది ర్యాండమ్గా ఆటోమేటిక్గా అది కలర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అది మొత్తం ఎరేజ్ చేసుకోవాలి. మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. చాలా కలర్స్ అయితే ఉంటాయి హెయిర్ కలర్స్ మనకి ఇక్కడ. సో ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎరేజ్ చేసేసుకోవాలి. అది చేసిన ఎడిటింగ్ అనేది ఎరేజ్ చేసుకొని సైజ్ అనేది తగ్గించుకోవాలి. జూమ్ చేసుకొని ఇట్లా బ్రష్ సైజ్ మొత్తం తక్కువ పెట్టుకొని హార్డ్నెస్ని కూడా కొంచెం పెంచుకొని ఒపెసిటీ లైట్గా పెట్టుకొని సో ఇట్లా ఈ విధంగా మనకి ఎక్కడెక్కడైతే హెయిర్కి కలర్ కావాలో అక్కడక్కడ ఇట్లా డ్రా చేసుకుంటే మనకి హెయిర్ కలర్ అనేది చూడనీకి అయితే మంచిగా ఉంటుంది. అయితే అది ర్యాండమ్గా అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. అది సెలెక్ట్ చేసిన తర్వాత గలీజ్ ఉంటుంది మొత్తం. మెడిటేట్ ఎట్లనో చేస్తుంది ఆటోమేటిక్గా. సో మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. సో చూడొచ్చు మీరు. సో మీకు చూపిస్తాను వేరే కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడనే. సో ఫస్ట్ అయితే ఫోటో అనేది మీకు జూమ్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా ఆరెంజ్, స్కై బ్లూ, గోల్డెన్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ చాలా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం. సో ఇట్లా ఉంటాయి కలర్స్. హెయిర్ కలర్ ఇది కూడా మంచి ఆప్షన్ అనమాట. హెయిర్ కలరింగ్ వేయించుకోవాలని ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మనకి డీటెయిల్స్ అనమాట. డీటెయిల్స్ ఏం లేదు, క్లారిటీ అయితే పెంచుకోవచ్చు మనం లైట్ రూమ్లో ఎట్లయితే పెంచుకుంటున్నామో అట్లనే. సో నెక్స్ట్ వచ్చేసి హై కలర్ అనమాట. హై కలర్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ట్రూ సర్కిల్స్ అయితే ఇస్తుంది. సో ఆటోమేటిక్గా నెట్ ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయిపోతుంది. లేకపోతే కలర్స్ ఈ సర్కిల్స్ అనేవి మనం కరెక్ట్ ఇట్లా ఐబాల్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇట్లా కలర్ అనేది వస్తుంది. సో పైన ఏమైనా వచ్చిందో దాన్ని ఎరేజ్ ఆప్షన్తో ఎరేజ్ చేసుకోవాలి. పైన వచ్చిన దాన్ని సో ఎరేజ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి హై కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చిన. సో రైట్ క్లిక్ ఇచ్చాక ఇట్లా సర్కిల్స్ వస్తాయి. కింద ఇట్లా కలర్స్ వస్తాయి అనమాట. ఐ లెన్స్ ఇట్లా వస్తాయి. కొన్ని లెన్స్ వస్తాయి. మనకు నచ్చిన లెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. పిల్లి కళ్ళు, బ్రౌన్ ఐస్, రెడ్ ఐస్ అంటారు కదా, ఇట్లా లెన్స్ పెట్టుకుంటారు కదా, ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి బొచ్చడి కలర్స్ ఉంటాయి. మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ఆప్షన్ అనమాట మన కలర్ రంగు మార్చుకోనికి. సో ఎడిట్ చేసుకున్నప్పుడు అయితే మంచిగా ఉంటుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి నేను ఇట్లా చెప్తున్నాను. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఇంకా మంచిగా అర్థమైపోతుంది. ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు తప్పు అయినా కానీ ఒకసారి ట్రై చేయండి వచ్చినా రాకపోయినా. నెక్స్ట్ వచ్చేసి మనకి టీత్ వైట్ అనమాట. టీత్ వైట్ అంటే ఏం లేదు, పళ్ళు అనేది తెల్లగా చేస్తుంది అనమాట. సో ఇట్లా పళ్ళు తోముతున్నట్టు ఎల్లో ఇష్యూ ఉంటాయి కదా కొంతమందికి టీస్, దాని మీద ఇట్లా బ్రష్ చేసుకొని కొంచెం అమౌంట్ అనేది పెంచుకుంటే మనకి వైట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్రెడీ ఇది టూల్స్ ఆప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టూల్స్ ఆప్షన్లో ఒకటి ఉంటుంది, స్ట్రెచ్ అని ఉంటుంది, ఇందులో రీసైజ్ అని ఉంది, అంతే తేడా. సో మొత్తం టూల్స్ అయితే ఒకటే, ఇందులో ఉంటాయి. ఫేస్ అనేది మొత్తం ఎట్లెట్లనే అవుతుంది. సో ఆల్రెడీ టూల్స్ ఆప్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను పార్ట్ 1లో. సో అదే అనమాట. ఇదిగో ఇట్లా కామెడీ అవుతుంది, ఫిల్టర్ అయితే కామెడీ ఉంటుంది మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి అదే పెద్ద యూజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ రెడ్ ఐస్ కూడా అంతే సేమ్. ఇప్పుడు కలర్ ఐస్ చెప్పినా కదా, సేమ్ అట్లనే కరెక్ట్ ఇట్లా సర్కిల్స్ ఇస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి మనం కలర్ అని సెలెక్ట్ చేసుకోవాలి అంతే. సో ఫ్రెండ్స్ ఇది ట్రూ బ్యూటీ ఆప్షన్. సో ఇందులో ఏమేమి ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది నేను చెప్తాను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో ఒక 4 అయితే యూజ్ అవుతాయి మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి స్మూత్ చేసుకోవచ్చు స్కిన్. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ టోన్ అనమాట, స్కిన్ కలర్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ హెయిర్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఈ 3. నెక్స్ట్ వచ్చేసి ఐ కలర్ అనమాట, హై లెన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇవైతే మంచిగా యూజ్ అవుతాయి. సారీ నేను క్లిక్ చేసేసిన. సో ఇవైతే మంచిగా 4 అయితే మంచిగా యూజ్ అవుతాయి ఇందులో. సో ఒకసారి మీరు ట్రై చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంతే ఫ్రెండ్స్ ఈ బ్యూటీ ఆప్షన్లో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కట్అవుట్ గురించి, స్టిక్కర్స్ గురించి, టెక్స్ట్ గురించి ఇవన్నీ తెలిసేసుకుందాం. కానీ చిన్న ఆప్షన్లే. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.